దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, ప్రభునామన మీ అందరికి వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని వాక్యమును ధ్యానిందాము. 121వ కీర్తన 4వ వచనము నుండి, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడును. నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. పగలెండ దెబ్బైన నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బైన నీకు తగలదు. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ప్రియ స్నేహితులారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుచున్నారు. ఆయన కాపాడు దేవుడై ఉన్నారు. ఎందుచేతననగా 2024వ సంవత్సరం జనవరి 1వ తేదీ నుండి డిసెంబరు 31వ తేదీ వరకు 366 రోజులు, ప్రతి క్షణము, ప్రతి నిమిషం, ప్రతి గంట, ప్రతి రోజు, ప్రతి నెల పరిశుద్ధాత్మ దేవుడు మనలను కాపాడుతూ వచ్చారు. మనము జీవించగలుగుతున్నామంటే మన భక్తి నీతి కాదండి, దేవుని కృప. ఈ సంవత్సరమంతా ఆయన కాచి కాపాడారు. అన్ని కాలములలో ఆయన కాపాడారు. బలహీనత వచ్చినప్పుడు ఆయన కాపాడారు. సమస్య వచ్చినప్పుడు ఆయన కాపాడారు. మరణాపాయము వచ్చినప్పుడు దేవుడు తప్పించి కాపాడారు. ఆయనకేమిచ్చి ఆయన రుణము తీర్చగలమండి? కాపాడిన దేవునికి మహిమ చెల్లించే వారిగా ఉండాలి. కాపాడిన దేవునికి రుణస్థులుగా ఉండాలి. గనుక ఈ ఉదయ కాల సమయంలో నన్ను, నా కుటుంబాన్ని, నా బిడ్డలను కాపాడిన దేవా, నీకు కృతజ్ఞతాస్తుతులని దేవుని యొక్క సన్నిధిలో చెల్లించాలి. మనము కృతజ్ఞులమై ఉన్నాము. ఆయన అంతగా మనల్ని కాపాడుతూ వచ్చారు. ఎన్ని ఆపదలండి, ఎన్ని అపాయాలండి, ఎన్ని కష్టాలండి, ఎన్నిసార్లు వేదనకు కృంగిపోతున్న హృదయముతో నలిగిపోయిన దినాలున్నవండి. వీటన్నిటిని తప్పించి కాపాడిన దేవుడు ఆయనే కదా. గనుక నేను నీ కృతజ్ఞుడను నాయన, నా కుటుంబాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఉన్నాను అని దేవుని సన్నిధిలో ప్రార్థించేవారిగా ఉండాలి. వస్తున్న రోజులు, వస్తున్న సంవత్సరము ఇంతకంటే ఘోరముగా ఉండవచ్చు, కానీ ప్రతి పరిస్థితుల్లో కాపాడేది ఆయనే కదా. కనుక ఆయన పాద సన్నిధికి వచ్చి లోబడి విధేయత కలిగి ప్రార్థించి ఆయన కరుణా హస్తాలకు మన జీవితాలు సమర్పించుకుందాము. క్షేమకరమైన జీవితము కలిగి దేవుని రాకడకు సిద్ధపడుతూ దేవునికి లోబడి ఉందాము. దేవుడు ఈ యొక్క మాటలు దీవించునుగాక. ప్రార్థనండి. పరిశుద్ధుడైన మా తండ్రి, ఘనమైన మీ నామం కొరకై స్తోత్రం చెల్లిస్తున్నాము. నాయన, సంవత్సర కాలము కాపాడుతూ వచ్చారు. నాయన, కాపాడటానికి మీరు కొనకలేదు, నిద్రపోలేదు ప్రభువా. మా ప్రాణమును కాపాడారు. అందును బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు ప్రభువా. వాక్యం వింటున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డలను మీరు కాపాడండి, దీవించండి, తోడుగా ఉండమని, ఈ దినము దీవెనకరంగా మార్చమని యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించును గాక. ఆమేన్.